ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ముస్నూరు కత్తిదాడిలో గాయపడ్డ బాధితులను పరామర్శించిన కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. అనంతరం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నారాయణ హాస్పిటల్ కత్తిదాడిలో గాయపడ్డ బాధితులు నాగిశెట్టి శ్రీనివాసులు, మామిడాల సుధాకర్ రావు, నాగిశెట్టి పవన్ ఆరోగ్యరీత్యా పరిస్థితిపై వారి యోగక్షేమాల గురించి స్వయంగా డాక్టర్లను ఆరా తీసిన కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆపరేషన్ జరిగిన బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారికి ఎటువంటి ప్రాణహాని లేదని, త్వరలోనే కోలుకుంటారని, హాస్పిటల్లో అయ్యే ఖర్చు ప్రతి ఒక్క రూపాయితో సహా మొత్తం నేనే భరిస్తానని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బాధితుల కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. కావలి ఎమ్మెల్యే వెంట మండలి కృష్ణారావు, అసుంకే మాల్యాద్రి, కావలిపట్న వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, చెన్ను ప్రసాద్ రెడ్డి, ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇమ్యూనిటీలో కూడా ఫీవర్ రాలేదు. అసలు ఏం ఆపరేషన్ చేయకుండా వచ్చి కూడా ఫీవర్ ఉంది. దాని ఇంపాక్ట్ అనిపిస్తుంది. లోపల ఫస్ట్ రోజు సిటీ స్కాన్, చాలా ప్రాబ్లము, డయాఫ్రామ్ అంటారు, అది అవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్రేలో కూడా చూడడానికి బాగానే ఉన్నాయి. బ్యాడ్గా అయింది. ఇప్పుడైతే ఆయన టెంపరేచర్ పెరిగినప్పుడు కొంచెం డిస్టెస్లో మాట్లాడుతుంది. ఇన్ఫెక్షన్ కంట్రోల్లోకి వస్తే 99% దానికంటే ఈ ప్రాబ్లం ఎక్కువ అనిపిస్తుంది. పడకండి, ఏం మంచి ట్రీట్మెంట్ ఏం కావలేదు అని చూసుకుంటారు. జ్వరం దగ్గరంటే అయిపోయింది బాగా. ఎప్పుడు వచ్చింది మాకు వయసు అన్ని బాగున్నాయి. ఒక రవి జ్వరం వస్తుంది, దాన్ని టాబ్లెట్ ఇస్తున్నారు. జ్వరం ఆగిపోతే ఇంకేముండదు. ఇవన్నీ సక్సెస్. ఏం బాగోలేదు. 4 రోజులు బయట పెట్టేస్తాను. అదే శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన, పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.
ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన, పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.